బస్ స్టాండ్ కి ఎవడో పడతాడు వస్తాడు జాగ్రత్తగా ఉండి ఎవరండి చుక్క? మీ అక్కరా? మీ అక్క ఏం కావాలి ఏంటి? మీ ఆవిడ గారా? కాదు, పక్కింటి ఆవుని తీసుకొచ్చాను. నీకు ఎవడ పుడకాన్ని తొప్పిందా? ఆవుని తీసుకురాకపోతే బస్ స్టాండ్ ఎవడు ఆవుని తీసుకొస్తే ఎవడు ఊరుకుంటాడు? ఊరుకోండి, మ్యాచ్ అవ్వట్లేదు కదా అందుకనే. ఒరే మ్యాచ్ అవడానికి బోలంత కట్నం ఇచ్చి చేసుకున్నారు. నాకు తెలిసిన నాది గవర్నమెంట్ ఉద్యోగం. చేసుకోకపోతే ఏం చేస్తారా? ఓకేలే అయితే. అందుకే మీ ఆవిడ గారి పేరు ఏం పేరు? పేరా సోనాలి. అడుగు. అది కవితరా? ఏతరా? అది నచ్చపకొలి దాకా కవిత అంటే ఎలాగుండాలి? ఎలా ఉండాలి? ఎలాగుండాలి? టకా 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 అని ఉండాలి కవిత అంటేనే. నేను ఒక డైలాగ్ చెప్పనా? సరే కానీ ఇంతకీ నువ్వేం చేస్తుంటా? నేను ఏం చేయను, మా ఇంట్లో పనులు చేస్తుంటారు. ఏంటి అన్ని మీ పనులే చేస్తారా? అవును. మీ ఇంట్లో గేదెలు ఎవరితో ఉంటారు? పనులు. అట్లా ఎవరు అడుగుతారు? పనులే. మీ ఆవిడతో కాపురం ఎవరు? తెలుసురా. పొడుగ్గా మాత్రం ఏం జరగవు అక్కడ. ఇంకా పెళ్ళి నేను ఎదరోడితో గొడవ పెట్టేటప్పుడు నువ్వు ఏమండని అక్కడ ఇక్కడ ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను పెళ్లి చూపులకి వెళ్తానండి. ఎట్లండి పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మీరు మీ అత్తగారు కట్నం కింద మీకు బిల్డింగ్ ఇస్తానంటే ఇండివిడ్యువల్ హౌస్ అడగండి, బైక్ ఇస్తానంటే కార్ అడగండి, వాళ్ళ పిల్లని ఇస్తానంటే తల్లిని అడుగు. ఏంటది ఆ సలహాలు ఏంటి? వాళ్ళు తట్టుకోవాలా నీకంటే చెప్తారు. ప్రతి ఓడికి వాళ్ళ మీద తగిలించుకుంది అయ్యేనా? కాళ్ళ మీద తగిలించుకోవడం ఏంటి? ఆ ఎదవ ఎవడో వచ్చాడు, వచ్చి మీ ఆయన బయటికి రాగా అన్నాడు. ఎవడో రా నువ్వు, అసలు మా ఆయన బయటికి రమ్మంటావు, ఆయన ఎంత పొడుగుంటాడో తెలుసా అన్నాడు. అన్నగానే ఎంత పొడుగున్నా పర్వాలేదు బయటికి లాగన్నాడు. నేను రాను, నువ్వు వెళ్ళన్నాను. ఇది వెళ్ళి దీన్ని కుమ్మేశాడు. నన్ను కుమ్మేస్తారేమో నేనేమో వెళ్ళకుండా ఉండిపోయాను. రాత్రి జరిగిన అన్ని చెప్పాను, నువ్వేం కంగారు పడ. అబ్బాయికి ఏదో డౌట్ అంట. మీ ఆవిడ గారు బాగా వినండి. నేను ఉదయాన్నే బాదం నూనెతో మర్దన చేస్తా, సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో తలస్నానం చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి మేకు తగిలింటాను. అవసరం రా అది? అది విగ్గు. అవన్నీ నిజం అనుకుంటున్నావా? ఏంటి మోదీ గారు ఎక్కడ ఉంటారు చెప్పు? నేనంత తెంగరోళ్ళ ఉంటారు. ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో కొన్న విగ్గులు ఏంటి ఉండే ఎందుకు మీకు? ఢిల్లీ అంటే అది కాదు. నేనంత తెంగరోళ్ళ కనపడుతున్నాను. ఏంట్రా నువ్వు అంత తెలివైనడువా? చాలా తెలివైనడు. ఒరే మన ఒంగోలు రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మన ఇద్దరం. అవును వెళ్తున్నాం. 2000 నోటు 500 నోటు ఉంది. నువ్వు పోతే ఏం తీసుకుంటా? నేనైతే 2000 నోటు తీసుకుంటా. నువ్వు నిజంగా తెంగరోడు రా. నేను అవుతారు. నేను మార్కెట్కి వెళ్తే సుబ్బారావు గారు రాడ్ తీసుకుని కొట్టాడు. ఒరే సుబ్బారావు గారు కొడుతుంటే నీ చేతిలో ఏమి లేదా? ఎద్దు లేదు, అలా ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. నీ చేతిలో ఉందా? అండ్ అలాగే సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కూడా చాలా ఆఫర్స్ పెట్టారు. అవి స్టార్టింగ్ ప్రైస్ బై 199 అండ్ బై 249. అండ్ ఫ్యాన్సీ సారీస్ 1+1 888 రూపీస్ కాస్ట్, +1 500. అండ్ సూరత్ ఫ్యాన్సీ సారీస్ 1+1 526. అండ్ ఆర్ట్ కడియాలు యాక్చువల్లీ 999 ఉంది, 555 వచ్చేసింది. అండ్ సూరత్ బాక్స్ సారీస్ అండ్ 1+1 636. బాంబే కాటన్ and Surat sarees 1+1 756 and buy 3 Surat combo pack 777 ki maatrame 1 888 999 1198 and 2499 చాలా తక్కువ కాస్ట్ లో 1+1 sarees ఉన్నాయండి. మనకి ఎక్కడైనా ఒక చోట ఒక లేడీస్ కే దొరుకుతాయి లేదా ఒకరికి కూడా అన్ని రకాలు దొరికే ఏకైక సిఎంఆర్ షాప్. అంటే నీ దృష్టిలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడో రావాల్సిన పండగ వాతావరణం ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళు ఖర్చు కూడా వెనకాడకుండా ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న జబర్దస్త్ టీంని అలాగే భరతనాట్యం చేసేవాళ్ళని ఈ స్టేజ్ ఎంత ఏర్పాటు చేసి ఈ ఖర్చును కూడా గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా మీ ఆనందం కోసం మా షాప్కి వచ్చేవాళ్ళు సిఎంఆర్ షాప్కి వచ్చేవాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆనందంగా షాపింగ్. సిఎంఆర్ షాపింగ్ మాల్స్ ఎవ్రీవేర్ ఇలానే బెస్ట్ ఆఫర్స్ తో ఇలానే మంచి మంచి యాక్టివిటీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. సో తప్పకుండా సిఎంఆర్ షాపింగ్ మాల్ కి విచ్చేయండి. బోల్డ్ అని ప్రైసెస్ తీసుకోండి, తక్కువ ప్రైస్ లో ఎక్కువ క్వాలిటీ ఉన్న కాస్ట్యూమ్స్ మీకు దొరుకుతాయి. సో ఆల్ ది బెస్ట్ సిఎంఆర్ టీమ్. అండ్ ఆల్రెడీ పండుగ వాతావరణం వచ్చేసింది సిఎంఆర్. ఒక గంట మీరు ఇదే ఎనర్జీని ఇక్కడ కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, మీ అందరికి ఇంకా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. సో
హలో ఏమండి మనం ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే మనం ఎన్నో కష్టాలు పడాలి తల్లిదండ్రులు. నాకు కూతురు ఉందండి, 99 సంబంధాలు వచ్చినాయి, ఏది సెట్ అవ్వలే. 100 ఏం చెప్పకు, ఒరే 99 సంబంధాలు వచ్చినాయి కాబట్టి 100 పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో రకంగా చెప్పి ఈ సంబంధం ఓకే చేసేది. ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు అంటే ఎలాగయ్యారు? బిల్డప్ ఇవ్వాలరా, బిల్డప్ అంటే తెలీదా నీకు? ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చాడు, కూల్ డ్రింక్ తేరా అంటాను, అప్పుడు ఏం చేస్తా? ఏమన్నా సుబ్బారావు గారు కొట్టి దగ్గరికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ అరవాడికి తెస్తాను, కుర్చీ ఇచ్చి కూడా బిల్డప్ ఇవ్వాలని చెప్పాను కదా. అయ్యగారు హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, బెడ్రూమ్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, బాల్కనీలో ఉన్న త్రిబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా అని అడగలరా? ఒకవేళ పెళ్లి కొడుకు కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి బండం తెమ్మన్నారు, అప్పుడు ఏం చేస్తా? ఏముంది, ఇగో అజంతా వాటి అరిగారు ఇంటి వెనకాల సెట్ ఉంది కదా, దొంగ బిల్డప్ ఇవ్వాలని చెప్పాను కదా. అయ్యగారు మన ఇంటి ముందు ఉన్న 20 ఎకరాల్లో తెమ్మంటారా, ఇంటి వెనకాల ఉన్న 40 ఎకరాల్లో తెమ్మంటారా, ఊరు చివరున్న 100 ఎకరాల్లో తెమ్మంటారా అని బిల్డప్ ఇవ్వాలరా? అయ్యగారు మీరు పోతే కప్పెట్టడానికి 6 అడుగులు స్థలం లేదు, తిరుగుతున్నాడు. దానికి తెలియాలి శాంతి గారు. చాలా మంచి ఏడు మంచోడైనా ఓ అల్లుడు గారు బాగున్నారా? అల్లుడు గారు ఎలాగొచ్చారు అనుకున్నా? ఎలాగొచ్చారు? చీరలో వచ్చి ఉంటారు, ఉంటే అందులోనే వస్తారు. ఫ్లైట్ లో వచ్చారు అల్లుడు గారు, తెలుసా? అల్లుడు గారు షూ ఎక్కడ కొన్నారు అనుకున్నా? ఎక్కడ నాకు తెలిసి దీని ముందు ఎక్కడో ఎవడో ఇప్పుందంటే మొన్న ఫారెన్ వెళ్ళేటప్పుడు కొన్నారా షూ? అల్లుడు గారు బట్టలు ఎక్కడ కొంటారు తెలుసా? తెలీదు. ఎక్కడ? ఊటీలో కొంటారు. ఊటీలో కాదు, కోటిలో. ఈ పండుగలు ఆనందంగా జరుపుకోవాలంటే ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్ లోనే మనకి అందుబాటు ధరలో దొరికే ఏకైక షాప్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్. మీరు ఆనందంగా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చినా సరే ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్తారు. ఒక సిఎంఆర్ కస్టమర్లని చాలా దేవుళ్లాగా ఆరాధించి దేవుళ్లాగా చూసుకునే ఏకైక సంస్థ మన సిఎంఆర్ షాపింగ్. ఒకసారి వీడి కోసం గట్టిగా ఓయేసుకోండి. అరే నీ పేరేంటా? మన కుర్రోళ్ళు కానీ ఇందులో ఉన్న స్టాఫ్ సర్వీస్ మాత్రం 100% ఎక్సలెంట్ అన్నమాట. అలాగే ఈ షాపింగ్ మాల్ లో మేనేజర్ అయినటువంటి కాసిం గారు అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వాళ్ళ టీం వన్ నుంచి ఇక్కడ కష్టపడుతూ పబ్లిక్ అందరికి మంచిగా సర్వీస్ చేస్తూ వాళ్ళందరి టీం అంతా ఇక్కడ చాలా హార్ట్ఫుల్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ 80 రూపీస్ నుంచి శారీ, 100 రూపీస్ నుంచి 3 lakhs వర్తబుల్ శారీస్ ఇక్కడ ఉన్నాయి. సో మీరందరూ కావాలనుకుంటే తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి. మ్యారేజెస్ కి, ఫంక్షన్స్ కి, ఎనీథింగ్ మెన్స్, ఉమెన్స్, కిడ్స్ వేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. సో అండ్ దట్ టు సిఎంఆర్ షాపింగ్ మాల్ సర్వీస్ 100% తగ్గేదేలే అన్నట్టుగా మా కుర్రోళ్ళు అందరూ మన అందరి తరపు నుంచి మీ అందరికి మంచి సర్వీస్ ఇస్తున్నారు. సో మీ అందరూ తప్పకుండా వచ్చేసి మంచి షాపింగ్ చేసుకుని మా వాళ్ళ ఆతిథ్యాన్ని పొంది ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు బోలెడంత మీ ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నారు మా సీఎం. అలాగే అయ్యో మనం ఇక్కడ ఖరీదు చేయలేమని ఎవరు అనుకోవద్దు. 100 రూపాయల నుంచి 5 లక్షల 6 లక్షల దాకా ఖరీదైన చీరలు ఉన్నాయి. ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి మన ఇంట్లో మన యజమాని బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. అలాగే ఈ సిఎంఆర్ ఒంగోలులో సిఎంఆర్ షాపు మేనేజర్ గారి వల్ల ఇక్కడున్న షాపులో వర్కర్స్ అందరూ కూడా చాలా మర్యాదగా వచ్చిన కస్టమర్ ఏం కావాల్సి వచ్చినా ఎక్కడ సిరాక పడకుండా అలిసిపోకుండా ఎన్ని వస్త్రాలు కావాలంటే అన్ని వస్త్రాలు కూడా ఇప్పి మరీ చూపించే సంస్థ అది. ఒక మేనేజర్ గారు ఒక సంవత్సరం నుంచి ఈ ఒంగోలు సంవత్సరం అయింది ఈ సిఎంఆర్ మొదలుపెట్టి, అప్పటి నుంచి కూడా ఇక్కడ వర్కర్స్ అంత జాగ్రత్తగా అంత గౌరవంగా. ఇంకేం మాట్లాడతాం అంతేనా? లేదా చీర అడగనా? అలాగే ఈ మేనేజర్ గారు ఎంత గౌరవంగా అంటే మేము ఫస్ట్ స్టేజ్ ఎక్కకుండానే మాకు ఎదురొచ్చి ఆయన కావాల్సిన పని లేదు, అలాంటిది గుమ్మం దాటి ఎదురొచ్చి రండి రాజుగారు సరదాగా మా షాప్ అంతా చూద్దరుగానండి ఫస్ట్ మాకు పరిచయం చేసింది. ఆ లోపల ఉన్న కస్టమర్లందరినీ ఏమండి మీరు అడగండి అన్న తర్వాత వర్కర్స్ పరిచయం చేయడం. ఆ కస్టమర్లకి కొంతమంది సిరగబడతారు చాలా షాపుల్లో, అలాంటిది ఏమీ లేకుండా ఒక ఒంగోలులో సిఎంఆర్ షాపింగ్ మాల్లో వర్కర్స్ ఎంత మర్యాద పూర్వకంగా చూస్తారంటే మళ్ళీ 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 కస్టమర్ ఈ ఒంగోలులో ఉన్న సిఎంఆర్ షాపింగ్ రావాలి
అనుకునేంత గొప్పగా ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజర్ గారికి మా టీం తరపున కృతజ్ఞతలు. ఇన్ని మాటలు చెప్పావు కదా, ఒక చీరన్న కొనిపెట్టావు. చీర కొనడానికి మా ఆవిడ ఊరుకుంటదా? కింద ఎత్తి తొక్కేస్తుంది మళ్ళీ. అంటే మీ ఆవిడ చెప్పి కొనిస్తావా ఏంటి నాకు? మరి నువ్వు నాతోనే చాలా ట్రావెల్ చేయాలి, గుర్తు పెట్టుకో. అయినా ముసలోడికి ఫైవా? సరే మీ అందరికి నేను ఒకటి అడిగితే ఒకటి చెప్తాను, చేస్తే 5 చాక్లెట్ ఒకరికి ఇస్తా. మీరు నా రైట్ హ్యాండ్ టచ్ చేసిన వాళ్ళకి 5 చాక్లెట్స్ ఇస్తా. రైట్ హ్యాండ్ అది రైట్ హ్యాండా? మరి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నా కోసమైనా సరే గట్టిగా కొట్టాలి. Thank you, sir. Yes. Oh, thanks for coming, sir. Thank you very much. Really very happy. ఎందుకంటే మిమ్మల్ని టీవీలో చూస్తూనే మా ఫ్యామిలీలో ఆదరిస్తూ జబర్దస్త్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో తెలుసు. We are very happy to say ఒంగోలుకి వచ్చారు. ఒక మిస్సింగ్ ఆది గారు లేరు. We are upset అయ్యాం. రేపు ఖచ్చితంగా ఆది గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన కంపల్సరీ వస్తారు. ఆయన ఊరన్నా ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా సరే ఆయన ఒంగోలు అంటే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు. మా సొంత ఊరు వెళ్తున్నామని. అలాగే మేము బయలుదేరి ముందు కూడా ఆది గారు ఇలా ఒంగోలు వెళ్తున్నాడా అన్నారు. ఆయన ఈ ధమాకా రిలీజ్ అందులో మంచి క్యారెక్టర్ చేశాడు. ఆయన ఆ సందర్భంలో ఆయన రవితేజ గారితో డైరెక్టర్ గారితో తిరగటం వల్ల రాలేదు. సరే కంపల్సరీ కూడా మన ఒంగోలులో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి తీసుకొస్తానని చెప్పి మేనేజర్ గారికి మాట ఇస్తున్నాను. నిజంగా ఆయన్ని కంపల్సరీ షాపింగ్ మాల్కి తీసుకొస్తానని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ 1 year గా సిఎంఆర్ సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి మా సిఎంఆర్ సంస్థ వారు చాలా 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 వాళ్ళు అన్ని రకాల సదుపాయాలు కస్టమర్స్ ఇచ్చారండి. అన్ని రకాల వేరియేషన్స్ ఇచ్చారు. అదే క్వాలిటీ అదే తక్కువ ధరలతో ఇచ్చారండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. మీకు ఇలాంటి మంచి సర్వీస్ ఇవ్వడానికి మాకు ఒక అకేషన్ దొరికింది ఒంగోలులో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ give me a C, give me M, give me R. What a spell! Who's number 1? Thank you very much.